తెలంగాణలో జరగబోయే మున్సిపల్ జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పోటీ చేస్తామని జనసేన పార్టీ ప్రకటించింది. ఈ మేరకు అన్ని ఏర్పాట్లను చేస్తున్నామని తెలంగాణ రాష్ట్ర జనసేన అధ్యక్షుడు నేవూరి శంకర్ గౌడ్ తెలిపారు. కూకట్పల్లిలో పార్టీ కార్యాలయంలో నియోజకవర్గ ఇన్ఛార్జ్ ముమ్మారెడ్డి ప్రేమ్ కుమార్ అధ్యక్షతన రాష్ట్ర కీలక నేతలు, కార్యకర్తలతో సమావేశాన్ని నిర్వహించారు. నిర్మాణం జరిగింది. అందులో భాగంగా ఈ రోజు విద్యార్థి విభాగ్, అదేవిధంగా యువజన విభాగ్, గ్రేటర్ హైదరాబాద్ సంబంధించిన నాయకులతోటి సమావేశం జరిగింది. అదేవిధంగా రాబోయే రోజుల్లో ఏదైతే మున్సిపాలిటీ కార్పొరేషన్ ఎలక్షన్స్ ఉన్నాయో దానికి కూడా సిద్ధమవుతుంది. గతంలో కూడా మేము వార్డులు కానీ సర్పంచ్ కానీ యునానిమస్ గా పోటీ చేయడం జరిగింది. ఈసారి సింబల్ ఉంటుంది కాబట్టి మేము జనసేన పార్టీ ద్వారా ఏ రకంగా చేయాలనేది గత 2 రోజులుగా చర్చ చేసుకొని ఈ రోజు ఒక నిర్ణయానికి రావడం జరిగింది. ఆ నిర్ణయంలో భాగంగా రేపు జరగబోయే మున్సిపల్ కార్పొరేషన్ కానీ అదేవిధంగా జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ కానీ మేము సిద్ధంగా ఉన్నామని మీ ద్వారా తెలియజేస్తున్నాం. మిగతా విషయాలు ఏదన్నా కానీ మన వైస్ ప్రెసిడెంట్ గారు, ప్రధాన కార్యదర్శి గారు తెలియజేస్తారని సెలవు. 4-5 నెలల నుంచి మీరంతా గమనిస్తున్నారు. మా పార్టీ యాక్టివిటీస్ కానీ ఇక్కడ జరుగుతున్న మరి నాయకుల మీటింగ్స్ అన్ని కూడా దాదాపు మీరు గత 3-4 నెలల నుంచి కూడా అటెండ్ అవుతున్నారు. 3-4 నెలల నుంచి కూడా మేము పార్టీని బలోపేతం చేసే దిశలో అందరూ మా రాష్ట్ర నాయకులు అందరూ కూడా ప్రయత్నం చేస్తూ ఈ రోజు మరి జిహెచ్ఎంసీలో ఒక అడా కమిటీ, అట్లాగే రాష్ట్రం అంతా కూడా వీర మహిళల కమిటీ, అట్లాగే యువజన కమిటీ, మరి ఇలా అన్ని కూడా వేసుకుంటూ మరి కొత్తగా వచ్చేవాళ్ళు చాలా మంది కూడా మమ్మల్ని అడగడం జరుగుతుంది గత 3-4 నెలల నుంచి కూడా. కాబట్టి అందరూ కూడా పార్టీలో ఎక్కువగా యూత్ ను ఆహ్వానిస్తూ మరి రాబోయే ఎలక్షన్స్ లో కార్పొరేషన్ ఎలక్షన్స్ అవన్నీ, మున్సిపల్ ఎలక్షన్స్ అవన్నీ, అట్లాగే జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ అన్నింటిలో కూడా పోటీ చేయడానికి సిద్ధపడటం కోసమే ఈ కార్యక్రమాలన్నీ కూడా నిర్వహించడం జరుగుతుంది. భవిష్యత్తులో మరి ఇక్కడ ఉన్న పార్టీలలో మా జనసేన పార్టీ పెద్ద ఎత్తున మరి ఇక్కడ చాలా సీట్లు సాధించబోతుంది. చాలా సీట్లు కూడా పోటీ చేయబోతున్నాం. కాబట్టి ఈ సందర్భంగా మీ అందరికి మీడియా మిత్రులందరికీ మీ ద్వారా ప్రజలకి తెలియజేస్తుంది ఏంటంటే యువతని బాగా మేము అట్రాక్ట్ చేయడం చెప్పి మా అధ్యక్షులు వారు చెప్పడం జరిగింది. ఆ దిశలో మేము ప్రయత్నం చేస్తూ పార్టీని బలోపేతం చేస్తూ మరి ఎలక్షన్స్ లో కూడా అత్యధిక మెజారిటీతో చాలా చోట్ల కూడా మేము గెలవడానికి అవకాశాలు ఉన్న చోట అన్నింటిలో కూడా మీరు గత 4 రోజులుగా చూస్తుంటే ఈ రాష్ట్రంలో మా పార్టీ అనేది ఎలా మలుపు తీసుకోబోతుందో మీరు ప్రత్యక్షంగా చూస్తున్నారు. సో మొన్న ఇది కొండగట్టులో జరిగిన ప్రోగ్రాం తర్వాత మా అధ్యక్షుడు వారు ఇచ్చిన స్పీచ్, దాని తర్వాత లోకల్ బాడీ ఎలక్షన్ లో మాకు వచ్చిన రిజల్ట్స్ ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని క్యాడర్ లో చాలా ఉత్సాహం వచ్చింది. దాని తర్వాత మేము ఈ రాష్ట్రంలో పార్టీని ఎలా స్ట్రాంగ్ గా గ్రౌండ్ లెవెల్లో బలోపేతం చేసుకొని ముందుకెళ్ళాలి, రేపు రాబోయే కార్పొరేషన్ ఎలక్షన్లు, మున్సిపల్ ఎలక్షన్లు ప్లస్ జిహెచ్ఎంసీ ఎలక్షన్ లో ఎలా పార్టిసిపేట్ చేయాలి, దీని గురించి గత 4 రోజులుగా దీర్ఘంగా మాకు కొన్ని సమావేశాలు అయ్యాయి. ఆ సమావేశంలో భాగంగానే ఇప్పుడు 4 ఎడ్హాక్ కమిటీలు అనేవి ఈ రోజు డిక్లేర్ చేసి వాళ్ళకి ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఇవ్వటం జరిగింది. వీళ్ళు ఈ ట్రైనింగ్ ప్రోగ్రాములు అన్ని కంప్లీట్ చేసుకొని వీళ్ళు రేపటి నుంచి గ్రౌండ్ లెవెల్లో ప్రతి నియోజకవర్గానికి వెళ్ళి జనసేన పార్టీని గ్రౌండ్ లెవెల్లో ఎలా బలోపేతం చేయాలి అనే దానిలో అందరూ ముందుకెళ్తున్నారు. అదే విధంగా కాకుండా ఈ రోజు పార్టీలో మొన్న కూడా అక్కడ కొండగట్టులో కూడా కొంతమంది ముఖ్య నాయకులు పార్టీ